ఒక చిన్న పల్లెలో ఒక అబ్బాయి ఉండేవాడు. అతను అన్ని పనుల్లో చాలా ఆలస్యంగా ఉండేవాడు. ఏ పని అయినా తర్వాత చేస్తాను అంటూ వాయిదా వేస్తూ ఉండేవాడు. ముఖ్యమైన పనుల్ని కూడా ఆలస్యంగా చేసేవాడు. అందువల్ల అతడు చదువుల్లో గాని ఇతర పనుల్లో గాని తన ఫ్రెండ్స్ కంటే కింది స్థాయికి పడిపోయేవాడు. తల్లిదండ్రులు, టీచర్లు ఎప్పుడూ చెప్పేవారు సమయం విలువైనది, దాన్ని వృధా చేయకూడదు అని. కానీ ఆ అబ్బాయి వినేవాడు కాదు. భవిష్యత్తు గురించి పట్టించుకోడు. అవసరం లేని పనుల్లో సమయం వృధా చేసేవాడు. ఒకరోజు ఆ పల్లెకి బిచ్చగాడు వచ్చాడు. అతడు ఒక జ్ఞాని కూడా. చాలా మంది ఆయన దగ్గరకు వెళ్లి వాళ్ళ ప్రాబ్లమ్స్ ని చెప్పి సలహాలు తీసుకునేవారు. ఆ అబ్బాయికి కూడా ఆ బిచ్చగాడిని కలవాలనిపించింది. అబ్బాయి వెళ్లి బిచ్చగాడికి నమస్కరించి ఇలా అడిగాడు, స్వామి, నేను జీవితంలో వెనకబడిపోయాను. నా ఫ్రెండ్స్ అందరూ నాకన్నా ముందున్నారు. దయచేసి నాకు చెప్పండి, నేనెలా ముందుకు రాగలను? బిచ్చగాడు ఆ అబ్బాయిని దీనంగా చూసి, నీవు సమయానికి విలువ ఇవ్వడం లేదు కాబట్టి నీవు వెనకపడిపోతున్నావు. నీవు పనుల్ని వాయిదా వేస్తున్నావు. నీకొక చిన్న కథ చెప్తాను, విను. బిచ్చగాడు చెప్పిన కథ. ఒకప్పుడు ఒక మంచి రాజు ఉండేవాడు. ప్రజల్ని చాలా ప్రేమించేవాడు. ఒకరోజు తన చిన్ననాటి స్నేహితుడిని కలిశాడు. అతను చాలా పేదరికంలో పడున్నాడు. అతనికి ఉద్యోగం లేదు, డబ్బు లేదు, గౌరవం కూడా లేదు. ఆ స్నేహితుడు రాజుతో, ఓ రాజా, ఎవ్వరూ నన్ను నమ్మడం లేదు. నేను సరిగ్గా పని చెయ్యనని నిందలు వేసి ఎవ్వరూ నాకు ఉద్యోగం ఇవ్వడం లేదు అని అన్నాడు. సరే, నీకు ఒక అవకాశం ఇస్తాను. ఈ సాయంత్రం సూర్యుడు అస్తమించేలోపు నా ఆస్థానంలో నీకు కావలసినంత బంగారం, రత్నాలు తీసుకో. అవన్నీ నీవే అని రాజు అన్నాడు. ఆ మాటకి స్నేహితుడు ఆనందంతో ఇంటికి వెళ్లి తన భార్యకి ఈ విషయాన్ని చెప్పాడు. అప్పుడు భార్య, ఎంత మంచి విషయం చెప్పారండి, వెంటనే వెళ్లి తీసుకురండి అని ఆనందంతో చెప్పింది. ఇప్పుడే వెళ్ళలేను, ఆకలేస్తుంది, నాకు భోజనం కావాలి అని అన్నాడు. భార్య భోజనం పెట్టింది. తిన్న తర్వాత అతనికి నిద్ర వచ్చింది. కాసేపు నిద్రపోయి తర్వాత వెళ్తానులే అని భార్యతో చెప్పి నిద్రపోయాడు. లేచి చూసేసరికి మధ్యాహ్నం అయిపోయింది. వెంటనే లేచి సంచులు తీసుకుని రాజ్మహల్ వైపు నడిచాడు. ఎండ ఎక్కువగా ఉన్నందున ఒక చెట్టు కింద కూర్చుని విశ్రాంతి తీసుకుంటే మళ్లీ నిద్ర వచ్చి ఇంకో 4 గంటల పాటు నిద్రపోయాడు. మళ్లీ మెలకువ వచ్చి చూసేసరికి సాయంత్రం అయిపోయింది. సూర్యుడు అస్తమిస్తున్నట్టు కనబడి వెంటనే రాజ్మహల్ దగ్గరికి పరిగెత్తాడు. కానీ రాజ్మహల్ చేరుకునే సమయానికి ఆలస్యం అయ్యి మహల్ తలుపులు మూసేసున్నాయి. అతను నిరాశగా బయట నిలబడి ఉండిపోయాడు. తను అలా సమయాన్ని వృధా చేయడం వల్ల గొప్ప అవకాశం కోల్పోయాడు అని బిచ్చగాడు ఈ కథను చెప్పి ఆ అబ్బాయి వైపు మౌనంగా చూశాడు. అబ్బాయి ఆశ్చర్యంగా చూస్తూ తను చేసిన తప్పుని గ్రహించాడు. బిచ్చగాడికి ధన్యవాదాలు చెప్పి, ఇప్పటి నుంచి సమయాన్ని వృధా చేయను, కష్టపడి పని చేస్తాను అని అన్నాడు. ఆ రోజు నుంచి ఆ అబ్బాయి వేరేలా మారిపోయాడు. ఆలస్యంగా ఉండకుండా సమయానికి పనులు పూర్తి చేసి మంచి ఫలితాలు పొందాడు. సంతోషంగా, గౌరవంగా ఉండడం ప్రారంభించాడు. మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, సమయం బంగారం లాంటిది. ఒకసారి పోతే తిరిగి రాదు. పనులను వాయిదా వేయకూడదు. ఎప్పుడూ సమయానికి చెయ్యాలి. ఒక నిమిషాన్ని కూడా వృధా చేయకూడదు. ఒక నిమిషం విలువను తెలుసుకోవాలంటే ట్రైన్ మిస్ అయిన ప్రయాణికుని అడుగు. ఒక సంవత్సరం విలువ తెలుసుకోవాలంటే పరీక్షలో ఫెయిల్ అయిన విద్యార్థిని అడుగు. ఒక మంచి మాట, నీవు సమయానికి విలువిస్తే సమయానికి నీవు విలువవుతావు. నీవు సమయాన్ని వృధా చేస్తే అది నీ జీవితాన్నే వృధా చేస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వీడియో గానీ మీకు నచ్చితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేసుకోండి.